నేతాజీ సుభాష్ చంద్రబోస్కు అసలు ఏమైంది? ఈ యొక్క ప్రశ్న మన దేశాన్ని దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉంది కదా. ఆయన చివరి రోజుల చుట్టూ అల్లుకున్న ఆ మిస్టరీ ఏంటో ఈరోజు మనం కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం చూడబోయే కథ నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఒక అసంపూర్ణ కథ. అవును, దీని ఒక అసంపూర్ణ కథ అనే అనాలి. ఎందుకంటే ఆయన జీవితం ఎంత గొప్పదో ఆయన అదృశ్యం అంతకంటే పెద్ద మిస్టీరీగా మిగిలిపోయింది. సో ముందుగా దేశం మొత్తాన్ని అయోమయంలో పడేసిన ఆయన అదృశ్యం గురించే మాట్లాడుకుందాం. అసలు ఆఫీషియల్ స్టోరీ ఏంటి? మరి దానిపై ఇన్నేళ్లైనా ఎందుకింకా సందేహాలున్నాయి? ప్రభుత్వం చెప్పే అధికారిక కథనం ప్రకారం ఆగస్టు 18, 1945న ఒక విమాన ప్రమాదం జరిగిందట. అందులో నేతాజీకి తీవ్రమైన గాయాలై చనిపోయారని చెప్పారు. కాని ఈ కథనాన్ని చాలామంది నమ్మలేదు. అసలు మిస్టరీ మొదలైందే ఇక్కడ. అయితే ఆయన ముగింపు ఎందుకింత పెద్ద మిస్టరీగా మారిందో అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆయన జీవిత కథను తెలుసుకోవాలి. అసలు ఎవరు ఈ సుభాష్ చంద్రబోస్? ఆయన వ్యక్తిత్వమేంటి? ఆ ప్రయాణం ఎలా మొదలైందో ఒక్కసారి చూద్దాం. సరే, మరి ఆయనలో ఆ తిరుగుబాటు స్ఫూర్తి ఎలా మొదలైంది? ఒక సాధారణ యువకుడి నుండి ఒక విప్లవకారుడిగా ఎలా మారారు? ఆ జర్నీని చూద్దాం రండి. చిన్న వయసులోనే ఆయనపై స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసుల ప్రభావం చాలా బలంగా పడింది. పేదవాళ్లలోనే దేవుడున్నాడు, వాళ్లకి సేవ చేయడమే అసలైన ఆధ్యాత్మికత అని గట్టిగా నమ్మేవారు. ఆ నమ్మకమే ఆయనలో సేవాభావాన్ని, అదే సమయంలో అన్యాయంపై తిరుగుబాటు చేసే స్ఫూర్తిని రగిలించింది. ప్రెసిడెన్సీ కాలేజ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆయన జీవితాన్నే మార్చేసింది. ఓ ఇంగ్లీష్ ప్రొఫెసర్ మన భారతీయ విద్యార్థుల్ని అవమానించినప్పుడు బోస్ ఏమాత్రం భయపడకుండా ఎదుర్నిలబడ్డారు. అన్యాయాన్ని సహించలేని ఆయన తత్వం అప్పుడే అందరికీ తెలిసింది. దాని ఫలితమేంటో తెలుసా? ఆయన్ని కాలేజ్ నుంచే తీసేశారు. ఇక ఆ రోజుల్లో ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే ఐసీఎస్ అనేది బ్రిటిష్ ఇండియాలోనే అత్యంత పెద్ద ఉద్యోగం. దాన్ని సాధించడం అంటే మాటలు కాదు, దాదాపు అసాధ్యం. అలాంటి కష్టమైన పరీక్షకు ప్రిపేర్ అవ్వమని వాళ్ళింట్లో వాళ్లు ప్రోత్సహించారు. అందరూ షాక్ అయ్యేలా కేవలం కొన్ని నెలల ప్రిపరేషన్తోనే ఆ కఠినమైన ఐసీఎస్ ఎగ్జామ్లో ఏకంగా 4th ర్యాంక్ సాధించారు. ఆయన తెలివితేటలు ఎలాంటివో చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అంత పెద్ద ఉద్యోగాన్ని, అధికారాన్ని, లగ్జరీ లైఫ్ని ఆయన వద్దు అనుకున్నారు. రిజైన్ చేసేశారు. తన దేశాన్ని బానిసలుగా చూస్తున్న బ్రిటిష్ వాళ్ల కింద పనిచేయడం ఆయనకస్సలిష్టం లేదు. దేశసేవ చేయడమే తన దారి అని ఆ రోజే డిసైడ్ అయ్యారు. ఐసీఎస్ వదిలేశాక ఆయన స్వాతంత్ర్యం కోసం వేరే దారిని ఎంచుకున్నారు. ఆయన ఫిలాసఫీ చాలా సింపుల్: నా శత్రువు యొక్క శత్రువు నాకు మిత్రుడు. ఇక్కడే మనకు స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీకి, బోస్కి మధ్య ఉన్న పెద్ద తేడా కనిపిస్తుంది. గాంధీగారికి అహింస అనేది ఒక పవిత్రమైన మార్గం. కాని బోసేమనుకున్నారంటే బలంతో కట్టిన సామ్రాజ్యాన్ని బలంతోనే కూల్చాలి. అందుకే స్వాతంత్ర్యం సాధించడానికి ఏ దారైనా పర్వాలేదు అనేది ఆయన నమ్మకం. ఈ ఒక్క పాయింటే వాళ్ళిద్దరినీ వేరుచేసింది. ఇక బ్రిటిష్ వాళ్ల కళ్ళు గప్పి ఆయన చేసిన గ్రేట్ ఎస్కేప్ గురించైతే అది ఒక సినిమా కథలా ఉంటుంది. 1941లో కలకత్తాలో హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు ఒక పఠాన్లాగా వేషం మార్చుకుని అర్ధరాత్రి ఇంట్లోంచి తప్పించుకున్నారు. అక్కడ్నుంచి ఆఫ్ఘనిస్తాన్, రష్యా మీదుగా ఎన్నో కష్టాలు పడి ఫైనల్గా జర్మనీ చేరుకున్నారు. ఎందుకంటే మన స్వాతంత్ర్యం కోసం విదేశీ సాయం అడగడమే ఆయన ప్లాన్. ఆ తర్వాత ఆయనిచ్చిన ఈ ఒక్క పిలుపు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది: మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను. ఈ మాటలు ఆయన సైన్యానికి ఒక నినాదం కాదు, ఒక స్ఫూర్తి మంత్రంలా పనిచేశాయి. అక్కడే జపాన్ సాయంతో యుద్ధంలో వాళ్లకి దొరికిన మన భారత సైనికులతో కలిసి ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేశారు. వాళ్ల టార్గెట్ ఒక్కటే: బ్రిటిష్ వాళ్ల మీద సైన్యంతో పోరాడి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం. అయితే ఈ ఐఎన్ఏ కేవలం ఒక సైన్యం మాత్రమే కాదు, ఎన్నో గొప్ప ఆలోచనలకది నిదర్శనం. ఆలోచించండి, ఆ రోజుల్లోనే ఝాన్సీ రాణి పేరుతో పూర్తిగా మహిళలతోనే ఒక ఫైటింగ్ యూనిట్ ఉండేది. అంతేకాదు, హిందూ, ముస్లిం, సిక్ఖు అని తేడా లేకుండా అందరూ భారతీయులు అనే ఒకే ఒక్క భావనతో వాళ్లను ఏకం చేసింది ఈ సైన్యం. ఇదంతా మనల్ని మళ్ళీ అసలు ప్రశ్నకు తీసుకువస్తుంది: ఆ చివరి రహస్యం ఏంటి?
ఐఎన్ఏ ఓడిపోయాక నేతాజీకి ఏమైంది? అది ఆయన కథకు ముగింపా లేక ఒక కొత్త ప్రారంభమా? రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా బాగా బలహీనపడింది. సరిగా ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లోనే నేతాజీ తన చివరి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏమైందో ఎవ్వరికీ సరిగ్గా తెలీదు. రకరకాల కథలు ప్రచారంలోకొచ్చాయి. అసలు ఈ మిస్టరీ ఇన్నేళ్లుగా ఎందుకు కంటిన్యూ అవుతుందంటే దాని కారణం మన ప్రభుత్వ విచారణలే. మొదట వేసిన 2 కమిషన్లు అవును బోస్ విమాన ప్రమాదంలోనే చనిపోయారని చెప్పాయి. కాని 1999లో వచ్చిన ముఖర్జీ కమిషన్ రిపోర్ట్ మొత్తం సీన్ మార్చేసింది. అసలు ఆ రోజు తైవాన్లో ఏ విమాన ప్రమాదమూ జరగలేదని తేల్చి చెప్పింది. ఇలా ఒకదానికొకటి సంబంధం లేని రిపోర్టులే ఈ సందేహాలన్నింటికీ కారణమయ్యాయి. దీంతో రకరకాల థీరీలు పుట్టుకొచ్చాయి. కొంతమంది ఏమంటానంటే ఆయన ప్రమాదం నుంచి బతికి బయటపడ్డారు కాని సోవియట్ రష్యా వాళ్లు ఆయన్ని బంధించి లేబర్ క్యాంపుకి తీసుకెళ్లారని అంటారు. ఇంకొక ఫేమస్ థియరీ ఏంటంటే ఆయనెక్కడికీ వెళ్లలేదు, అజ్ఞాతంలోకి వెళ్లి గుమ్నామీ బాబా అనే పేరుతో ఒక సాధువులా ఉత్తర భారతదేశంలోనే బతికారని చాలామంది నమ్ముతారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గాంధీజీ ఒక సందర్భంలో బోస్ని తలుచుకుని చాలా బాధపడ్డారట. నా బిడ్డ బోస్ ఈ రోజు మనతో ఉండుంటే ఈ దేశ విభజన అస్సలు జరిగేది కాదు అని అన్నారట. చూశారా, వాళ్ల మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలున్నా ఒకరిపై ఒకరికి ఎంత గౌరవముందో ఈ మాటలు చెబుతాయి. ఆయనెంచుకున్న దారి కరెక్టా కాదా అనే దానిపై చర్చలు జరగచ్చు. కాని ఆయన దేశభక్తిని మాత్రం ఎవ్వరూ ఎప్పటికీ ప్రశ్నించలేరు. అందుకే ఆయన్ని దేశభక్తులలో ఒక యువరాజు అంటారు. బహుశా అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇదేనేమో. అప్పట్లో మనకు స్వాతంత్ర్యం ఇచ్చిన బ్రిటిష్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ తర్వాత కాలంలో ఒక మాట అన్నారట. బోస్ గారి ఐఎన్ఏ దెబ్బకి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో నమ్మకం సడలిపోయిందని, ఆ భయంతోనే తాము ఇండియాను వదిలి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యామని ఆయన ఒప్పుకున్నట్లుగా చెబుతారు. సో చివరికి మన ముందు మిగిలే ప్రశ్న ఒక్కటే. జీవితాన్నే ఒక విప్లవంగా మార్చుకుని చివరి అధ్యాయాన్ని మాత్రం అసంపూర్ణంగా వదిలేసిన ఒక నాయకుణ్ణి చరిత్ర ఎలా గుర్తుపెట్టుకుంటుంది? ఈ ఆలోచనతోనే ఈ రోజు విశ్లేషణను ముగిద్దాం.